భువనగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు పైళ్ల శేఖర్ రెడ్డి గారు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల సన్మాన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, కేటీఆర్ అన్నకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లా పెద్ద దిక్కు జగదీష్ అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గెలిచిన సర్పంచులకు అభినందనలు. ఓడిపోయిన సర్పంచులు కూడా ధైర్యపడొద్దు. ఇప్పుడే కిషోర్ అన్న అన్నట్టు 8-10 రోజులల్లా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళా ఎంపీపీలో, జడ్పీటీసీలో, ఎంపీటీసీలో తప్పకుండా అవుతారు. కేసీఆర్ గారి కుటుంబం సౌర కుటుంబం అటువంటి కుటుంబం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్నటువంటి పెద్ద కుటుంబం మనం. ఇవాళ ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఇదిగా దూకుడుతో, ఎంత గమండుతోటి ముందుకు పోయినా ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు. పార్టీ గుర్తు లేకున్నా గులాబీ కండువ కప్పుకొని పోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మరథం పట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా పెద్దలు అన్నట్టు వచ్చే 2 సంవత్సరాలు ఓపిక పడితే ఈ పోలీసు వాళ్ళది, అధికారులది అన్ని మళ్ళీ అట్లనే వస్తుంది. కానీ ఏదే కానీ అధికారులాగానే ఉండాలి. కానీ ఈ జోకే కార్యక్రమం చేస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా గుడ్డలు పెట్టు. ఎట్లా మేము చిన్నగుండంగా ముఖ్యమంత్రి వస్తే రోప్ పార్టీ పట్టేది. కానీ ఇవాళ పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేల కొడుకులకు ఎస్పీలు వచ్చి ఎమ్మెల్యేల డోర్లు తీస్తారు. ఇంత సిగ్గుమాలిన తత్వం విడనాడాలి. అధికారులు మీరు అధికారుల్లాగా ఉన్ననాడే ఈ ప్రభుత్వము, ప్రజాస్వామ్యము చక్కగా బతుకుతుందనే విషయాన్ని మనవి చేస్తూ, ఇది రాజకీయ వేదిక కాదు. తప్పకుండా గెలిచిన సర్పంచులందరూ కూడా రామన్నమన్న చెప్పిండు, 2 సంవత్సరాలు వాళ్ళు భయం పెట్టినా ఏం పెట్టినా ఏం చేసేది లేదు. మొక్కవాని ధైర్యంతో ఉండి మళ్ళా 2.5 సంవత్సరాలు మన అధికారంలోకి వచ్చినాడే మీరు సర్పంచులకు ఇంకా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి వచ్చే ఎన్నికల్లో కూడా లోకల్ బాడీలలో ఇంకా మనం గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. 100%